ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి దేవుని సన్నిధికి కూడా వచ్చిన నా సహోదరి సహోదరులు మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ప్రభు దినముగా పునరుత్థాన దినము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించున్నారు. మనమందరం కూడా మరి దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినేవారుగా మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలి. అది మనం తెలుసుకోవాల్సిన అవసరత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఎన్నో సంగతులు దైవ గ్రంథంలో నుంచి మనం పరిశీలన చేసుకో, మనం వినే ప్రతి మాట, నేర్చుకునే ప్రతి మాట కూడా మనసు నుంచి మార్పు చెందవలసిన అవసరత మనందరి మీద ఉంది. మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాం. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందు ఆసీనుడు అయిన తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి తండ్రి, మీకంటే అతీతులు, మీకంటే గొప్పవారు ఈ జగత్తులో ఎవరు లేరు. అందరము నరమాత్రులమే, అపవిత్రులమైన వారమే, పాపము చేస్తూ పాపంలో బ్రతుకుతున్నవారు. అలాంటి మీ ఎదుట తండ్రి కూర్చోవడానికి అర్హత లేని మాకు, ప్రార్థించడానికి అర్హత లేని మాకు మీ కుమారుడైన యేసుక్రీస్తును పంపించి ఆయన చేసిన శిలువ విమోచన ద్వారా, తండ్రి త్యాగము ద్వారా మమ్మల్ని విమోచించి మా పాపాలన్నీ కడిగి శుద్ధిపరిచి పవిత్రపరిచి మరి సంఘము ద్వారా మీ ఎదుట కూర్చొని మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ తండ్రి అని మిమ్మల్ని పిలుచుకునే యోగ్యత కేవలం క్రీస్తు రక్తము ద్వారా మాకు ఇచ్చారు. కాపాడుకుని యోగ్యం ఉంటూ లోబడుతూ విధేయులుగా జీవించే భాగ్యం. ఇప్పుడు వచ్చిన స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఇంకా అనేక మంది రావాలి, త్వరగా తమ పనులు చక్కపరచుకుని వచ్చే అవకాశం ఉంటుంది. వాక్య పరిచయలోనికి వెళ్తుండగా ఈరోజు మాకు ఏది అవసరమో ఆ మాటలు మీ గ్రంథం నుంచి వినిపించి బలపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు మా ద్వారా నిత్యము మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాము మా తండ్రి, ఆమేన్. దైవ గ్రంథంలో ఎన్నో సంగతులు మనకి కనిపిస్తున్నాయి. మనం వినే ప్రతి మాట, నేర్చుకునే ప్రతి మాట కూడా మనల్ని ఆత్మీయంగా బలపరిచేది. దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో మనం ఆయన మాటలు వినే అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తాకే నరుల్లో పవిత్రులు ఎవరు లేరు. యోబు గ్రంథంలోనికి మనం వెళ్తాం. యోబు గ్రంథంలో భక్తుడైన యోబు గారు తెలియపరుస్తున్న ఒక మాట గ్రంథం నుండి మనం చదువుతాం. చూడండి, 25వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనాన్ని చదువుతాం. 25:4 ఆ మాటలు చూడండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది, నరులైన ప్రతి ఒక్కరు కూడా ఎవరని నీతిని లేకుండా జీవిస్తున్న వారమని యోబు గారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అసలే మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడికి ఉన్నంత నీతి మనుషులో లేదు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని
జ్ఞాపకం చేసుకుంటాం. అది మనం అర్థం చేసుకోవాలి. కింద చదువుతాం. అమ్మా, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి చూడండి, స్త్రీకి పుట్టినవాడట అంటే దాని అర్థం ఏంటి? మానవ జన్మ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టికి నీతిగా బ్రతికే అవకాశం లోకం ఇయ్యలేదు. ఎందుకంటే ఆదాము అవ్వల దగ్గరే ఈ అవినీతి అనేది ప్రారంభం అనేది జరిగింది. దేవుని మాట వినవలసిన వారు, దేవుని కొరకు పుట్టి దేవుణ్ణి మహిమపరచిన వారు పాపం చేశారు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. యెషయా గ్రంథంలోనికి మనం ఒకసారి వెళ్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. తీసారా? 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. నా మహిమ నిమిత్తము అంటే అక్కడ మాట అర్థమైందా? నా మహిమ నిమిత్తము అంటే ఎవరి మహిమ నిమిత్తం? దేవుని మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు ఎవరిని సృజించాడు? ఇందాక యోబు మాట్లాడాడు, స్త్రీకి పుట్టిన నరుడు దేవుని దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? స్త్రీకి పుట్టిన నరుడు అంటే ఇప్పుడు నరజాతిని సృజించిన వాడెవరో? దేవాది దేవుడు. దేవుడు నరజాతిని సృష్టించాడు, నరజాతిని పుట్టించాడు. కానీ పుట్టించిన ఏ నరుడు కూడా దైవ దృష్టికి శుద్ధుడు కాలేదు. అంటే అంత పవిత్రంగా బ్రతికిన వారు ఎవరో కూడా భూమి మీద లేరు. అందరూ కూడా అపవిత్రతలతోనే జీవిస్తున్నారు. కారణం ఏంటంటే లోకాశలు. అపవాది అవ్వ ఆదకి ఎలాగైతే ఆ ఆశలు చూపించాడో అదే ఆశలో మనము చూస్తూ లోకము ద్వారా చెడు మార్గాల్లో నడుస్తాం. అందుకనే దేవుని మహిమ నిమిత్తం నేను పుట్టాను, దేవుని కొరకే నేను బ్రతకాలి అన్నది మర్చిపోయాము. మన కొరకు, కుటుంబాల కొరకు, లేదంటే స్నేహితుల కొరకు, మరొకరి కొరకే బ్రతుకుతున్నాము. అసలు ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. ఇప్పుడు బిడ్డలకి అన్నది మనం పోషించి పక్కడికిస్తే ఎలా ఉంటది అమ్మా? పోషించి కని పెంచి గొప్పవారిని చేసాం. ఎదిగిన తర్వాత స్థిరపడుతున్నప్పుడు కన్నవాళ్ళకి కాకుండా కుటుంబస్తున్న రక్త సంబంధులను మరొకరికి ఆదాయం ఇస్తే ఎలా ఉంటది? ఎంత జ్ఞానవంతుడు అయ్యాడు నా కొడుకు అంటాడా? ఎంత తెలివంది నా కూతురు గారని అంటాడా? ఏ తల్లిదండ్రులు అంటారు? అన్యాయం అని మాట్లాడతారు. న్యాయాన్ని మర్చిపోయి ఉంటున్నావారని ఆందోళన చేస్తారు. ఎందుకంటే నిన్ను కని పెంచిన వారిని పోషించి ఆ బాధ్యతలు కొనసాగవలసిన అవసరం ఉందని మానవ జాతిగా మనుషులుగా ఎలాగైతే కుటుంబ ప్రకారంగా గుర్తిస్తామో, అలాగే దేవుని పోలికతో దేవుని స్వరూపంలో పుట్టిన మనమందరం కూడా, దేవుని మహిమ కొరకు జన్మించిన మనమందరం కూడా ఆయనకు మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలి. ఆయనకు మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలి. అందుకనే ఆ మాట చెబుతున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చూడండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. ఎవరిని? యెషయా చెప్తున్నాడు, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. ఎవరైనా నామం పెట్టబడిన వారు? ఇశ్రాయేలీయులు. యెహోవా నామము ఎరిగినది ఎవరో? ఇశ్రాయేలీయులు. నేను తప్ప వేరొక దేవుడు ఈ భూమి మీద లేడని ఆ మాట విన్నది ఎవరో? ఇశ్రాయేలీయులు.
అంటే యావత్ భూమి మీద ప్రతి ఒక్కరికి దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ ఇశ్రాయేలుకి దేవుళ్ళు లేరు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. నా నామం పెట్టబడిన నా జనులు మరొక నామాన్ని కొలుస్తున్నారు. రూపం లేని వాటి దగ్గరికి వెళుతున్నారు, జీవం కలిగిన వాళ్ళని విడిచిపెడుతున్నారు. యెషయా వెళ్ళి ప్రకటించు, యాకోబు సంతతికి తెలియపరచు, అసలు సృజించింది నేను, నా నామము నిమిత్తం నేను సృజించాను. ఎవరిని? ఇశ్రాయేలుని. ఒక మాట మీకు అక్కడ చూపిస్తాను చూడండి, కింద చదువుతూ, నేనే వారిని కలుగజేసి తిని. దేవుడు చెప్పుకుంటున్నాడు చూడండి, నేనే వారిని కలుగజేసి తినని, వారిని పుట్టించిన వాడును నేనే, వారిని పుట్టించిన వాడిని నేనే. దేవుడిని పుట్టిస్తా, అది అర్థం చేసుకోవాలి. అమ్మా, దేవుడు పుట్టించాడు. మనం అనుకుంటున్నాం మా అమ్మ నాన్నకి అన్నారని అనుకుంటున్నాం. వాళ్ళు ఏమన్నారు? దేవుడికి ప్రార్థించండి ఓ పెట్టో కలగాలని. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది, భార్య భర్తలు వివాహం చేసుకున్నంత మాత్రాన, స్త్రీ పురుషులు భార్య భర్తలు అయినంత మాత్రాన సంతాన ప్రాప్తి రాదు. దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు. దేవుడే ఇవ్వగలిగిన నిరూపించుకోవడానికి 90 ఏళ్ల వయసులో అబ్రహాముకి సగులిచ్చాడు. 100 ఏళ్ల వయసులో పొందాడైనా. ఆశ లేనప్పుడు, శరీరం ఒడుగుపోయినప్పుడు ఆయన అనుగ్రహించాడు. అదండి నమ్మకం. అంటే నువ్వు నమ్మితే ఏ స్థితిలోనైనా పొందగలను నిరూపించడానికి అబ్రహాము గారి సాక్ష్యం. సారా విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రతి పరీక్షలో అబ్రహాము నిలబడ్డాడు గనక ప్రమాణం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని నమ్మాడట. ఆ మాట గొప్పదండి. దేవుడు సమర్థుడు, చేయగలడని నమ్మాలి. నా భర్త సమర్థుడు, నన్ను పోషిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు అని నువ్వు నమ్మాలి. స్టేజ్ మీద ప్రమాణం చేయడం కాదు, ఆ ప్రమాణాన్ని ఇంట్లో కాపాడుకోవాలి. అని అర్థం చేసుకో. అబ్రహాము చరిత్రను పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్న పౌలు రోమిలికి రాసిన సంఘానికి చెప్తున్నాడు. చూద్దాం, ఒక మాట చూడండి. మరలా ఎక్కడ కొత్త రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక తీసారు. 4వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుణ్ణి ఎవరో అబ్రహాము గురించి మా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా ఎవరు రూఢిగా విశ్వసించడం? అబ్రహాము రూఢిగా. సందేశం లేదు, ఇస్తాడు, దేవుడు వాగ్దానం చేశాడు. రూఢిగా నమ్మాలంటే, విశ్వాసంలో స్థిరత్వం ఉండాలంటే తొలగిపోకూడదు, అవిశ్వాసం రాకూడదు, నమ్మకాన్ని భంగం చేస్తుంది. చేయగలిగిన వాళ్ళు కూడా చేయలేడన్న స్థానంలో మనల్ని నిలబెడతారు. అటువంటి బలాన్ని పొందిన వాడండి. అందుకని క్రొత్త నిబంధన పరిశుద్ధుల ద్వారా, పరిశుద్ధుల మధ్యన అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చెప్పగలిగిన స్థానాన్ని పొందాడండి. దేనిని బట్టి తెలుసా? కేవలం దేవుడు సమర్థుడని అన్నాడట. చూడండి, రూఢి అని చూడండి, విశ్వసించి విశ్వాసము వలన ఏం చేశాడంట? విశ్వాసం వలన ఏం చేశాడంట? అంటే విశ్వాసం బలహీనపరిచేదా బలపరిచేదా? అంటే ఇప్పుడు బలహీనం అవుతూ ఉంటారు. లోపం ఎవరిదే? దేవుణ్ణి కాదు. కార్యాలు చేసే దేవుణ్ణి కాదు, కార్యాలు చేసేవాడిని నమ్మకపోవడం మనం బలహీనుడు. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నమ్ముట నీ వలనైతే సమస్తం రాజు సమర్థుడైన చేయగలడు. నమ్మాలి మనం. నమ్మకంతో ఆయన ముందు
ఆధారపడాలి. అది మనం తెలుసుకోవాల్సిన అవసరత మనందరి మీద. అందుకే ఆ మాట అంటున్నాడు, విశ్వాసము వలన బలము పొందిన. ఇప్పుడు రండి యెషయా గ్రంథం 43 వచ్చి 15 వచనం. యెహోవానగు నేనే. అప్పుడు చూడండి, నామం చెప్తున్నాడు, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఎలాంటి వాడంటేనా? అంటే ఆ నామం లేని వారందరూ ఎవరని? పరిశుద్ధత లేని వారిని. స్త్రీకు పుట్టినవాడు శుద్ధుడు ఎలా కాలేదో, ఓకేనా, దేవుడు విడిచిపెట్టి భక్తి చేస్తున్నవాడు కూడా అపరిశుద్ధుడే. జీవం లేని దేవుడు కూడా శుద్ధుడు కాడు. ఆయన శుద్ధుడు కాకపోతే ఆయనను మొక్కిన వారిని, ఆయన నమ్ముకున్న వారిని శుద్ధుడిని ఎలా చేయగలడు? అంతే కదా. ఏమా, ఇప్పుడు నాకు ప్రాణం ఉంటేనే కదా మీకు సహాయం చేస్తాను. సత్య సహాయం చేస్తానా? అది సత్య సాధించలేము, సత్య సహాయం చేయలేము. మళ్ళా మనకు ఉన్న ప్రలోభాలు నమ్మకాలు ఏంటి తెలుసా? సత్య పీడిస్తాడు రా బాబు అని. అంతేనా? సత్య నువ్వు ఏమి చేయమని బైబిల్ చెప్తుంది. కానీ దేవుడు నమ్మం. ఇలాంటివన్నీ నమ్ముతాం. దెయ్యాన్ని నమ్మినంత ఈజీగా, దెయ్యానికి భయపడుతున్నంత ఈజీగా దేవుడు నమ్మం, దేవునికి భయపడము. ఆలోచించు. అదే చెప్తున్నాడు, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. పాలించేవాడండి. రాజు అంటే పాలించేవాడు. నేనే మీకు రాజును, నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇంకొక దేవుడు లేడు అని చెప్తాడు. అటువంటి దేవుణ్ణి దర్శించడానికి, అటువంటి దేవుని ముందుకి రావడానికి నరమాత్రుడు యోగ్యుడు కాదు. అదే చెప్పాడు యోబు గ్రంథానికి. యోబు గ్రంథం మరలా ఒకసారి ఆ మాటలు చదువుతాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. అంటే అసలు ప్రకృతిలో ఏది కూడా ఆయన దృష్టికి నీతి గలదే కాదని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని విడిచిపెట్టి మన ప్రకృతిని ఆరాధించే పరిస్థితిలో ఉన్నాం. జీవం కలిగిన దేవుని పక్కనెట్టి మనం బ్రతుకుతున్నాం. కానీ నరులు ఏం చేయాలని తెలుసండి? 36 అధ్యాయం. ఇదే యోబు గ్రంథం. తీసారు? యోబు గ్రంథం 36 అధ్యాయం 3 వచ్చినట్టు చదువుతాం. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును. చూడండి ఆ మాటలు. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించేదను. అంటే దేవునికి ఏం ఆరోపించాలట? ఆరోపణ. మనల్ని సృజించిన దేవునికి నీతిని ఆరోపించాలట. తెలుసా? అంటే దేవుడికి మన జీవితంలో ఏం కనపడాలి? ఆరోపించడం అంటే ఏంటి? రుజువుపరచుకోవాలి దేవుడి ముందు. దేవుడు మనం నీతిమంతులు లెక్కలోనికి తీయాలని అంటే మనం నీతిని కనపరచుకోవాలి దేవుడి ముందు, మనుషుల ముందు కాదండి. ముందు దేవుని ముందు నీతిమంతులుగా మనల్ని మనం కనపరచుకోవాలి. ఒక్క మాట 35 అధ్యాయంలో చదువుతాం. 35 అధ్యాయం 3వ వచనం చదవండి. ఇప్పుడు 35:3 ఇదే న్యాయమని నీకు తోచిన, ఇదే న్యాయమని ఎలీహు చెప్తున్న మాటలు. యోబు స్నేహితుడు, ఇదే నీకు న్యాయమని నీకు తోచిన. ప్రశ్నది,
దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొనుచున్నావా? ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని నీతి కన్నా మన నీతి గొప్పదా? మీకు అర్థమవుతుందా? మన నీతి అపవిత్రమైనది. మన నీతిమంతులు అనుకుంటాం, కానీ మన నీతిలో ఏముండొచ్చు? అపవిత్రత ఉండొచ్చు, లోపం ఉండొచ్చు. కానీ దేవుని నీతిలో అపవిత్రత ఎప్పటికీ ఉండదు. దేవుడు పవిత్రుడు. ఆయనలో ఉన్న నీతి నీతి కలిగినదే, అపవిత్రత ఎప్పటికీ కాదు. అందుకనే సృష్టించిన దేవునికి మహిమ ఇవ్వాలి. ఆయన ముందుకు వచ్చి మనం నీతిని ఆరోపించాలి. అంటే అర్పణలు ఎలా ఇస్తున్నామో మన జీవితంలో నీతిని అప్పగించాలట. తెలుసా? ఇప్పుడు నీతిని ఎలా ఆరోపించాలి? ఆయనకి నీతిని ఎలా ఆరోపించాలి? యోబు గ్రంథం, రోమీయులకు రాసిన పత్రిక. నీతిని ఎలా ఆరోపించగలం ఆయనకి? రోమీయులకు రాసిన పత్రిక. తీసా? 6వ వచనం చెప్తున్నాడు చూడండి. 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు, అంటే శరీరాశలు ఎలాంటివి? అది మంచి ఆశలో కాదు, దురాశలు. అంటే ఈ ఆశ, ఈ శరీరంలో ఉన్న కోరిక ఎంత పొరపాటులోనైనా మనం వచ్చుకోవాలి, ఎంత చెడు మార్గంగా తీసుకెళ్తాం. అందుకని దురాశ. ఆశ ఉండడం తప్పు కాదు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? అది ఆశ కూడా న్యాయం ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఆశలో కూడా పవిత్రత ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని అందుకని తృప్తిపరుస్తానని అన్నాడు. కానీ ఏ ఆశ ఉండకూడదట? దేనికి ఉంది దురాశ? శరీరానికి యొక్క స్వభావం ఏంటి తెలుసా? దురాశ. దురాశ ఏమన్నా ప్రమాదమా? దురాశ ఏమన్నా నష్టమా? యాకోబు పత్రిక, మరలా ఇక్కడ వస్తాం. యాకోబు పత్రిక తీసారా? యాకోబు పత్రిక 1:15 వచ్చింది అదొకటి. అద్భుతమైన మాట, పరిశుద్ధులతో యాకోబు గారు చెప్తున్న మాట. దురాశ కూడా ఏముందట? అంటే ఎక్కడ పడుతుంది ఇది? లోపల మన హృదయంలో పడుతుంది. దురాశ గర్భం ధరిస్తుందట. అర్థమైందా? అంటే పాపము, దురాశ గర్భం ధరించంటే ఏంటంటుందట అని నేను అంటున్నాను. దురాశ గర్భం ధరించిందంటే ఓకేనా? అంటే ఇప్పుడు దురాశను దేనితో పోల్చాడు? శిశువుతో. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడు కంటాం? ఆ రోజులు పరిపూర్ణమయ్యాక కంటాం. అంటే దురాశ కూడా గర్భం ధరించట ఏం కంటుందట? పాపం ఎందుకు కంటుంది? కాదండి, సంపూర్ణమైంది కనుక లోన దురాశ సంపూర్ణమైందట. సంపూర్ణమైన తర్వాత ఏమవుతుందట? కంటుంది. ఓకేనా? మన హృదయంలో నుంచి బయటకు వస్తుంది ఏది? మరణం. ఆ దురాశ వల్ల వచ్చింది ఏదన్నాడు? దురాశ గర్భం ధరిస్తానట. కరినప్పుడు ఏమొచ్చింది? అది. అదే రోమిలకు రాసిన పత్రిక, మరలా ఎక్కడ పోతా? 5 ముయ్యొత్తు. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 వచ్చింది అదొకటి. 6:23 చూడండి. అనగా పాపము వలన వచ్చు జీతం. అంటే ఇప్పుడు పాపం ఎలా జరుగుతుంది? పాపం ఎలా జరుగుతుంది? దురాశలో. అది అవ్వ ఎందుకు ఆ పండు తింది? ఓకేనా? దేవుడు తినొద్దు అన్నాడు, ఆదాము తినలేదు, అవ్వ తినలేదు. కానీ సర్పం ఏం చేసింది? మోసపుచ్చింది. సర్పం మోసం చేయగానే ఆ పండు ఎలా కనిపించింది అన్నాడు? కన్నులకు అందముగాను, వివేకమిచ్చు రమ్యమైనదిగాను
కనిపించిందంట. ఏది? దేవుడు తినొద్దన్న ఆ చెట్టు ఫలం ఎలా కనిపించిందంట? అందముగా. అంటే ఇప్పుడు ఆశ రేపాడా లేదా? ఎవరు రేపింది? అపవాది. అపవాది ఇప్పుడు శరీర కోరికలు పెంచుతాడు. ఏ ఆశలు తెలుసా? మళ్ళా దురాశల. దురాశ ఎప్పుడైతే మనలో పుట్టిందో దాని వలన జరిగేది పాపం. ఆ పాపం మనలో పరిపక్వమైన తర్వాత మరణం కంటున్నామంట. మరణం అంటే ఇంక జీవితానికి ముగింపు. కాబట్టి అందుకన్నాడు ఏలయనగా పాపము వలన వచ్చు జీతం అది. పాపం ఎందుకు చేయాలి? ఎందుకు చనిపోవాలి మనం? పాపం ఎందుకు చేయాలి? ఎందుకు చనిపోవాలి? అసలు దేవుడు ఎందుకు పుట్టించాలని చెప్పాడు? ఆ మహిమని. దేవుడు మహిమ కొరకు మనం పుట్టాం అని. పుట్టింది గిట్టుడు కొరకే అని మాట్లాడుకో. పుట్టింది చచ్చిపోవడానికి కాదండి, పుట్టించిన వాని కొరకు, బ్రతకడం కొరకు. మనం బ్రతికామంటే ఒకరికి ఉపయోగపడాలని అని కోరుకుంటాం. నా బ్రతుకు నా కుటుంబానికి ఆదర్శం అవ్వాలి, మాదిరి అవ్వాలి. నేను చనిపోయాక ఏడవకూడదు, నేను చనిపోయాక నన్ను దూషించుకోకూడదు. ఇలాంటి ఉన్నా చేసుకున్నాను, ఇలాంటి ఉన్నా తండ్రిగా కలిగి ఉన్నానని. చనిపోయిన తర్వాత కుటుంబం బాధపడకుండా ఉండాలంటే ముందే అన్ని సమకూర్చి నేను వెళ్ళాలి అని తండ్రిగా, భర్తగా, యజమానుడిగా కలిగి ఉంటారు. మరి అదే కోణంలో భక్తుడుగా మన లక్షణాలు ఏవి? దేవుడి కుమారుడిగా మనం ఏ సాధించాం? ఆయనకి ఇవ్వాల్సిన మహిమేది? ఆలోచించాలి. మన దురాశల వలన, మన శరీర కోరికల వలన పాపం చేసి పాప పరిపక్వమైన తర్వాత మరణానికి లోనవుతున్నాం. జీవం వైపు నడవాలండి. అక్కడే చెప్పుడు చూడండి, అద్భుతమైన మాట అక్కడ ఉంటది. పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే అంటే పాపం చేయకపోతే బహుమానం ఇంకొకటి ఉంది. అయితే దేవుని కృపా వరం, దేవుని కృపా వరం ఎంత గొప్పదో చూడాలి. ఆ వరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కృపావారానికి ఉన్న గొప్ప తెలివి ఏంటి తెలుసా? మరణం తప్పించేది. మరణం తప్పించేది, పాతాళానికి జారిపోకుండా కాపాడేది. ఇది దేనికున్న వరం? కృపా వరం. కృపకున్న యోగ్యత. క్షమించి రక్షించేదే తప్ప కానీ పగతో ద్వేషించేది కాదు. ఆ పగ దేవునికి లేదు మన మీద. మనం మారాలని, మార్పు చెంది ఆయన సన్నిధిలో బ్రతకాలని దేవుని కోరిక. పాపం వలన జీతం ఉన్నా సరే కృప వలన మనం నిత్య జీవం పొందాలని ఆయన కృప వెంబడి కృప మన పైన చూపిస్తాడు. కానీ ఆ కృపకు పాత్రలు అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం? ఇంకా దురాశల్లోనే బ్రతుకుతున్నాం. దురాశల్లోనే బ్రతుకుతున్నాం. అది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కీడు విషయమే శోధింపబడక మా నీతి విషయమే శోధింపబడాలి. రోమిలికి రాసిన పత్రిక ఇదే 6వ అధ్యాయం. ఇప్పుడు 12 వచ్చింది. కాబట్టి శరీర దురాశలకు లోబడు అంటే లోబడుతున్నామా, లోబడతలేదని చెప్తున్నాడా? శరీర దురాశలకు ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు? లోబడినట్లుగా చావులకు. అంటే అలా లోబడడం వల్ల మనం దేనికి లోనవుతున్నామంట? చావుకు లోనవుతున్నామంట. అంటే అర్థం ఏంటి? దేవుడి ఎదుట బ్రతకవలసిన వారిగా లేమంట, చావవలసిన వారిగా ఉన్నాం. కానీ భూమి మీద బ్రతుకుతున్నాం. ఆయన 60 ఇచ్చినా, 70 ఇచ్చినా, 100 ఏళ్ళు ఇచ్చినా, ఓకేనా, ఆఖరికి 110 సంవత్సరాలు వచ్చి మూలుగుతున్నా సరే ఆయనకు లెత్తేనే కానీ అలాగే ఉండాలి. ఓకేనా, అంటాం దేవుడు తీసుకెళ్తలేదు బాబు, ఎంతకాలం సేవ చేస్తాం అన్ని ఇక్కడే, ఎవరింటికి వస్తలేదు. ఏం చేస్తా? ఆయన పిలవాలి, నువ్వు పొమ్మంటే వెళ్ళిపోరు. దేవా ఈ బ్రతికేందుకు వెళ్ళి చేత నేను ఎక్కడ అనిపించుకోవాలని తీసుకెళ్ళాలంటే వెళ్ళిపోయేది ప్రాణం కాదు. అది నువ్వు సంతోషించినా, బాధపడినా, ఎన్ని యాతన పడినా ఆయన పిలిచేదాకా ఉండవలసిందే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన మహిమ ఇవ్వాల్సిందే. కాబట్టి ఆ మంచం మీద కూడా మన మూలుగులు ఎలా ఉన్నాయో ఆయన అంటాడు తెలుసా? కింద చదువుతాం. చావులకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయుకుడి. ఇంతకే మనం చావుకు లోనవడానికి కారణం ఏదంట? పాపం. పాపం మనల్ని అధికారం చేస్తుంది.
ఏల నీయకుడి. అవునా? ఏమన్నాడు? మీ శరీరం అంతా పాపమును ఏల నీయకుడి. ఏలడం అంటే అర్థం ఏంటి? అధికారం చేయడం. మనల్ని పరిపాలించింది ఏదంట? పాపం పరిపాలిస్తుందట. అంటే అర్థమవుతుంది పాపానికి మూలం ఎవరు? దురాశ. అసలు దురాశను పుట్టించింది ఎవరు? అంటే ఇప్పుడు మనల్ని ఏలేదు ఎవరు అనుకుంటున్నారా? దేవుడు అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ లోక అధికారి మనల్ని ఏలే స్థానంలో ఉండకూడదు. అందుకని ఇందాక ఇశ్రాయేలుతో చెప్పాడు, నేనే యెహోవానగు నేనే మీ పరిశుద్ధ దేవుడిని తెలియపరచు యెషయా. ఇశ్రాయేలుకు పుట్టించిన వాడు నేనే, నేనే మీ రాజునని చెప్పు. అవునా? ఎవరట రాజు? దేవుడు అవ్వాలి. మన జీవితానికి మన కుటుంబాలకి దేవుడు అవ్వాలి. దెయ్యాన్ని పెట్టుకుంటే మనం ఎప్పటికీ వద్దాం. దెయ్యపు లక్షణాలే మనం దెయ్యాన్ని కలిగి ఉండడం. దెయ్యం అంటే నల్లగానో తెల్లగానో రాదు. మీకు అర్థమవుతుందా? దెయ్యం అంటే మోపలే తిరిగేది కాదు. అర్థమవుతుందా? మన లక్షణాలండి దెయ్యం అంటే. మన లక్షణాలండి, మన క్రూరత్వం, మన చెడు మార్గాలు అన్నీ కూడా దయ్యానికి సూచన. ఎందుకంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా చెడు కార్యాల్లో బ్రతకరు, చెడు మార్గంలో నడవరు అనే గ్రంథం తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుని ఎరిగిన వారు ఇప్పుడు అలా బ్రతకలేదు. దేవుని ఎరిగిన వారు ఇప్పుడు పొరపరిచయలో బ్రతకల. అవసరమైతే నీతి విషయమే శ్రమలు వచ్చిన చోట కూడా భరించరు తప్ప కానీ పాపము చేసి కీడు అనుభవించలేదు ఎక్కడ పరిశుద్ధుల గ్రంథంలో. ఎన్ని నిందలు మోపుడు భరించారంతే. ఎన్ని నిందలు మోపుడు? యోగ మీద ఎన్ని నిందలు మోపారండి స్నేహితులు? నువ్వు నీ పిల్లలు ఏదో పాపం చేసి ఉంటారు. అది ఈ కర్మ ఎందుకు వచ్చింది? ఈ శోధన ఎందుకు? ఈ బాధ ఎందుకు? ఇందాక ఎలీహు ఏమన్నాడా? దేవుని కన్నా నీతి, నీ నీతి గొప్పదా అని మాట్లాడా. దేవుడు నీతి కంటే నువ్వే నీతిమంతుడు అయినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు. కానీ యోగు మాటలో నీతి ఏముంది? కానీ అలాగే తెలుస్తారా? తెలియకపోవడానికి కారణం ఏంటంటే అతని స్థితి వేరే లాగా ఉంది. మాట్లాడేది ఒకటి, తన జీవితంలో జరుగుతున్నది ఒకటి. మరి యోగు నీతిమంతుడు అనడానికి అతని స్థితి పోలుస్తుంటే, నువ్వు నీతిమంతుడు అయితే ఎందుకు ఈ కర్మ? నువ్వు నీతిమంతుడు అయితే ఎందుకు ఇలా బాధపడాలి? నువ్వు నీతిమంతుడు అయితే దేవుడిని ఇంటికి ఎలా పెడతాడు? అదే కదా మనకున్నదే. దేవుని నమ్ముకున్నానమ్మా, ఎప్పుడు కష్టాలే. అవునా? దేవుని నమ్ముకున్నానమ్మా, అప్పు ఇప్పుడు తీరలేదు. ఆయన అన్నాడో అప్పులు తీరిపోతాయి. 7 వారాలు కాదు 14 వారాల నుంచి వస్తున్నానమ్మా, ఈ ప్రభు ఏం కార్యం చేయలేదు, ఇంకా నా దారిలోకి వెళ్ళిపోతాను. అదే కదా మనం మాట్లాడేది. అంటే నీకు జీవితాన్ని ఇచ్చినోడుకు మృక్కు కూడా వస్తావా? 7 వారాలు వస్తాను, 6 వారాలు వస్తాను అంటే ఉన్న జీవితం అంతా నీ కొరకే బ్రతుకుతావా? అర్థముందని మనకి. నీ బాల్య దినములు అంతే. అది అక్కడ ఊహాగానాల పుట్టక నుంచి నీకు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. నీ ఊపిరి ఆయన కొరకు బ్రతకాలి. తల నెరిసి వృద్ధుడైన వరకు దావీదు గారు అన్నారు, నేను తల నెరిసి వృద్ధుడనయ్యి రగల తరాలలో పుట్టబోయే వారికి నిన్ను గురించి నీ మాటల గురించి చెప్పినట్లు నన్ను బ్రతకని. నూరేళ్ళ ఆయుష్ను వేస్తే తల నేర్చి వృద్ధుడైతే బహు వృద్ధుడైన పుట్టే తరానికి నిన్ను గురించి చెప్పడానికి నేను ఉంటాను. ఎంత జ్ఞానం ఉండదు. మరొక సంవత్సరం అయితే నీ గురించి ఇంకో తరానికి చెప్పుకుంటానయ్యా. నేను ఏదో సంపాదిస్తానని చెప్పలా, ఇంకా అధికారం చేస్తాను, సింహాసనాన్ని ఇంకా ఏళ్తాను, ఇంకా అనేక రాజ్యాలు సంపాదించుకుంటానని చెప్పలేదు దావీదు. దీని గురించి తెలియకుండా చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళకి నేను చెప్పాలి. కాబట్టి నీ నామాన్ని ఎరిగిన నమ్మించు. కాబట్టి ఇవాళ మనం తెలుసుకుంటే ప్రయోజనం మన పిల్లలకి దేవుడు అర్థం. మనం దేవుడిని తెలుసుకోకుండా దేవుని కొరకు బ్రతకపోతే మన పిల్లలు దేవుని కొరకు బ్రతికే అవకాశం లేదు. అందుకే అంటున్నాడు, మన శరీరం అందు పాపం వెళ్ళకూడదట. ఏమి వెళ్ళాలి? 13 వచ్చు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగిన. అవయవాలంటే ఈ శరీరంలో ఉన్న ప్రతి పార్ట్, ప్రతి భాగం ఏ సాధనం చేసేసంట మనం? పాప సాధనం. అంటే ఒక అవయవం ఒక పాపంతో బ్రతుకుతుంది అన్నమాట.
మీకు అర్థమవుతుందా? ఒక అవయవం ఒక అలవాటులో బ్రతుకుతుంది అనమాట. కారణం మనం నేర్పుకున్నాం. మానుకోలేకపోతున్నానని అంటే కుదరదు. నేర్పుకున్నది మనమే. వదులుకోవాలి, మానుకోవాలని బలంగా ఉంటే మనం మార్చగలిగిన వాడు ఎవరండి? తప్పు చేయనని దేవుడి ఎదుట బలంగా నిర్ణయం తీసుకుంటే మనల్ని వెనక లాక్కెళ్ళేది ఎవడండి? మనకంటే బలవంతుడు ఎవడు? మనమే అంటాం. నరుడు తలుసుకుంటే అమ్మా చెప్పండి, నరుడు తలుసుకుంటేనంట. మరి అలాంటిది మనం బలహీనమైపోతున్నామంటే కారణం లోపం మనదే. మన మొత్తం దేవుడిది కాదు. నువ్వు అప్పగించు, నువ్వు లోబడు, ఆయనలో బలమైన పునాది వేసుకో. మార్చగల సమర్థుడు ఆయన. మారడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మారడం అంటే లోనో మాట బయటో మాట కాదండి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నువ్వు ఒట్టెట్టడం కాదు, ప్రమాణం చేయడం కాదు, నీ మాట అవునంటే అవును, కాదంటే సాగులు చెప్పకో, ఎన్ని మాట్లాడుకో. నువ్వు దేవుని ఎదుట అవునంటే అవును, కాదంటే కదా. అంటే అర్థం ఏంటి? నీ మాటలో అంత నిజాయితీ ఉండాలి. వెతుక్కోకూడదు దొంగ తిరుగులు. నా భార్యకి తెలిసంటే నేనేంటో, నా బిడ్డలకి తెలిసంటే కాదు, నువ్వేంటో నువ్వు కనబడుతున్నావు కదా ముందు. కుటుంబం సాక్ష్యం ఏంటి? నువ్వే బాగుంటే నీ మాటే నమ్మకంగా ఉంటుంది. అందుకనే మన మాట ఎప్పుడు తప్పకూడదండి. తెలుసా? మాట తప్పని వాడండి దేవుడు ఎరిగిన వాడు. మాట తప్పకుండా బ్రతకాలండి. ఎందుకంటే పెద్దలు అంటారు లోకం రీతే, మాట తప్పినప్పుడు మనిషి చచ్చినట్టే అంటారు. తెలుసా? కాబట్టి మనం బ్రతికినంత కాలం మాటను పోషించుకోవాలి. మన పేరుకు విలువ ఇవ్వాలి. అందుకే సుగంధ తైలము కంటే, జ్ఞానేని సులభన్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా. అది నువ్వు రాజు అయినా మరొకరు అయినా మంచి పేరు ఉండాలంటే అది నీ స్థితిని బట్టే తప్ప కానీ స్టేటస్ని బట్టి రాదు. నీ బ్రతుకు యొక్క ప్రవర్తనను బట్టే ఉంటుంది. మన మాటలో నిజాయితీ, మన పనిలో నిజాయితీ, మనం చేసే అన్ని విషయాల్లో నిజాయితీ. మనం ఎప్పుడైతే ఉన్నదో ఏలిటి చూపించడానికి ఆమెకు అర్హత లేదు. ముందు దేవుని ఎదుట నిర్ణయించుకోకుండా బ్రతకాలి. మనుషుడు ఎక్కడ ఎంతటి వాడండి? ఓకేనా? మనుషుడు ఎంతటి వాడు? నిందయ్యకుండా దేవుని ఎదుట నిందయ్యిన వాడు ఎవరు తెలుసా? నావాహు అక్కడే తన తరములు ఎలా ఉన్నాడో ఆ మాటకు అంటే ఇంకో మాట ఉన్నది. చూడండి 6వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం తీసారు. మొదటి వచ్చిన చదవండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచ్చు. యెహోవా దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట ఎవరు చూశారు? ఎవరు చూశారు చెప్పాలి మీరు. అమ్మా అర్థమవుతుందా? మనం నీతిగా బ్రతుకుతుంటే ఎవరు చూస్తున్నారు? మనమేమన్నాం? నీతికి రోజులు లేవండి. అవునా? మనమేమన్నాం? నీతికి రోజులు లేవండి. నీతిగా ఉండి ఏం సాధిస్తున్నామండి? నీతిగా ఉంటే లోపల బ్రతకమే అందే వెళ్ళదండి అని అన్నాం. కానీ చూసేవాడు ఎవరు తెలుసా? నిన్ను పుట్టించిన వాడు నీలో ఉన్నదో నీతి చూస్తాడు. కాబట్టి అందుకని అన్నాడు యోబు, నన్ను పుట్టించిన వాడికి నీతిని ఆరోపించేది. నువ్వు నీతిగా ఉన్నా అవినీతితో బ్రతుకుతున్నా చూసేవాడు ఎవరో? మనుషులు కాదండి, సమాజం కాదండి. ఈయనకంటే ముందు ఆయన పోకర్స్ ఉంది. అందుకనే ఈ ప్రాంగణంలో కెమెరా ఉన్నాయి జాగ్రత్త అని పెడతారు. అవునా? అంటే అర్థం ఏంటి? నువ్వు ఎలా బ్రతికినా వీడియో కనబడతావురా బాబు, అక్కడ లైవ్ లో కనబడతావు. నా ముందే ఎవరు లేదనుకున్నావేమో. నువ్వు ఎలా బ్రతుకుతాను, నీ ముందే ఎవరున్నారో? కెమెరా ఉంది. నీ జీవితాన్ని నువ్వు అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావు అదంతా రికార్డ్ చేసేస్తుంది యజమానుడికి అక్కడ. మీకు అర్థమవుతా? అది నేను జాగ్రత్త. ఇవాళ ఆయన కొల్లులే కెమెరాలో. లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి రహస్యమైనది ఏది? ఆయన నరుడు దాగు స్థలాలే లేవట. ఎవరి కళ్ళు ముందు? మరి అటువంటి కళ్ళు ఎక్కడ కప్పగలము? కాబట్టి ఎవరో చూస్తారేది కదా చేయకూడదు. నన్ను పుట్టించిన వాడు కొల్లి ఈ స్థలంలో కూడా ఆయనకి ఎదుటి ధరిచి నేను విడిచిపెట్టాను. ఆ స్థాయిలోకి మనం రావాలండి. ఫోకస్ చేసాడు. మన పితరుల కాలంలో ఆయన కళ్ళు సంచారం చేసినాయి. కానీ ఆ దేశంలో ఎవరు ఉన్నారట నీతిమంతుడిగా?
నోవాహు అక్కడే విడిచిపెట్టాడా? అందరూ పోయి గీడు ఒక్కడే ఎందుకని అన్నాడా? మళ్ళా ఆ ఒక్కడి కొరకు దైవ ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నిబంధన ఇచ్చాడట. నీ కొరకు వాడను సిద్ధం చేసుకో. లేదు, ఆ వాడని శాస్త్రం ప్రకటించు. నీ మాటని ఎవరన్నా వాడలోకి వస్తే నీతో పాటు వారిని నేను రక్షిస్తానని దేవుడు సెలవిచ్చాడు, ప్రకటించాడండి. 120 సంవత్సరాలు దేవుడు సేవ చేశాడండి. దేవుడు వార్త సాటాడండి, జల ప్రళయం రాపోతుంది, జాగ్రత్త. వాడ చేయమని దేవుడు చెప్పాడు. రండి, ప్రవేశించండి, రక్షణ పొందుతారు. దేవుని రక్షణ వాడలోనికి రావాలని అంటే వాడంట జల ప్రళయం అంట. వీడు కడుతున్నాడు, ఇంకెవరో కట్టలేరు. మరి ఇంకా లేవేమో వాళ్ళు. మరి ఎన్ని ఎట్టకారాలు ఆడి ఉంటారండి. ఒక్క విషయం చెప్తారు, మనం ముందున్న లోకం వెటకారం చేసిన వేళకోళం చేస్తారు. తర్వాత నోవాహుతో ఎంతమంది రక్షింపబడ్డారండి? 7 రక్షింపబడ్డారు నోవాహుతో. అవునా? ఎవరు వారు? తన కుటుంబం. ఎందుకు రక్షింపబడ్డారు చెప్పండి? కాదండి, దేవుని సేవకుడికి లోబడ్డారు. తెలుసా? మీరైనా సరే వాళ్ళలో ఉంటేనే రక్షణ అని చెప్పుకుంటాడు అతను వాళ్ళకనే. అవునా? కుటుంబం అయితే కదా, మాట అనకపోతే కాదు. నువ్వు భక్తి చేస్తే నీ కుటుంబం కూడా రావాలి, దేవుడు నా ఇంటిలో ఉండాలి. తెలుసా? రాహాబడి వేశ్య యెహోషువ గ్రంథంలో చెప్తాడు, కుటుంబాలని అందరిని విడిచిపెట్టి పాపం చేస్తుందండి ఎత్తైన కొండ మీద. తెలుసా? రాహాబను వేశ్య. ఆవిడ పేరు ఎలా రాశాడు గ్రంథంలో? రాహాబను వేశ్య, వ్యభిచారి, పాపం చేస్తూ బ్రతుకుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బోళ్ళ సంతానం ఉంది. తండ్రిని అందరిని విడిచిపెట్టి అరణ్యములు కొండ మీద కాపురం చేస్తుంది. చేసేది ఘనమైన కార్యం కాదు కదా, సమాజంలో బ్రతకడానికి. ఒంటరిగా బ్రతుకుతుంది. కానీ ఆవిడ హృదయం గొప్పది. ఎప్పుడైంది తెలుసా? దేవుని సేవకులు రక్షించింది, శత్రువులు దొరకకుండా తప్పించి దాచిందండి. అందుకే దేవుని ప్రణాళిక ఎంత గొప్పది తెలుసా? అన్నది, అయ్యారా మీ గురించి, మీ దేవుడి గురించి అన్నప్పుడు మా గుండెలో అభిస్తేను ఆగిపోయిందట. గుండు గడగడ కొట్టుకున్నదని ఎవరి పేరు చెప్తే? అంటే పాపం చేస్తున్నా ఎవరి గురించి విన్నది ఇవిడి? మరి మార్పేది మారింది ఆవిడ. అయ్యలారా, మరలా ఈ స్థలానికి మీరు వస్తే, ఈ ఎరుకో పట్టణానికి వస్తే ఇది నాశనం అవుతుందని మీ దేవుడు చెప్పినట్టు నాకు తెలుసు. అయ్యలారా, నేను చేసిన ఉపకారానికి ప్రతిగా నాకు నా ఇంటి వారికి ఉపకారం చేయండి అని బ్రతిమలాడిందండి. ఆయన ఎంత తెలివైన చూడండి. దేవుని సేవకులు తెలుసా ఏమన్నారు తెలుసా? నీకు ఆనవాళ్ళు ఇస్తాను, ఈ దారం నీ కిటికీకి, ఎందుకంటే ఆ కిటికీ కూడా దించింది, ఎత్తైన ప్రాకారం నుంచి దించింది ఆ వేగిలి వారు, శత్రువులు కనపడకుండా. మరలా అన్నారు, మరలా ఈ ద్వారబంధానికి ఆ ఎర్ర దారం కట్టు. ఈ కట్టి నేనేమైతే చెప్పామో ఈ పట్టణములో నీ ఇల్లు తప్ప అన్ని నాశనం అవుతాయి. ఈ ఎర్రని దారం కట్టిన నమూనా ఆనవాళ్ళు కలిగిన ఇంటిలో ఎవరున్నారు తెలుసా? నీ అన్నదమ్ములు, నీ తండ్రి ఇంటి వారు బ్రతకాలని అంటున్నావు కదా, నీ దారం ఉన్న ఇంటిలో చేర్చు. అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, నువ్వు పాపం మానని చెప్పలేదు. వాళ్ళందరూ ఉంటే ఏం చేయదు ఇవిడి, అంతే కదా. అసలు పాపం చేస్తానికి తండ్రి దూరం అయ్యాడు, తల్లి దూరం అయింది, అన్నదమ్ములు దూరం అయ్యారు. కానీ ఇంకో విషయం చెప్పరా, తప్పు చేసిన దేవుని గురించి చిన్నప్పుడు తప్పు తెలిసి మాకు రక్షణ కావాలని వేడుకుంటారు. ఆ రక్షణకు ప్రణాళిక వివరించారు. లోబడ్డది, విడిచిపెట్టింది, ఏమైంది? ఆ పట్టణాన్ని వేగులు వారి చేత పట్టుకున్నప్పుడు, ఇశ్రాయేలును పట్టుకున్నప్పుడు ఆ దేశం అంతా నాశనమైంది, ఎరుకో అంతా నాశనం అయిపోయింది. కానీ ఎవరు రక్షింపబడ్డారు? ఎంత జ్ఞానం అండి. ఎప్పుడు కూడా ఒకటి చెప్తున్నాను, మన ముందున్న లోకం మనల్ని రక్షించేది కాదు. రక్షణ ఎక్కడున్నదో రావాలి, భద్రత ఎక్కడున్నదో రావాలి. ఈ లోకములో యేసుక్రీస్తు తన సంఘాన్ని కట్టాడు. లోకమంతా నాశనం అయిపోయే అవకాశం రోజు ఉంది, కానీ సంఘములో ఉన్నవాడికి నాశనం లేదు. సంఘం నాశనం చేసేది కాదు, భద్రత. ఆనాడు నోవాహు ఇంటి వారిని వాడలా రక్షించిందో
మీకు అర్థమవుతుందా? ఆనాడు ఏషియాలో తన కుటుంబాన్ని ఆ దారం కట్టిన ఆనవాళ్ళు కలిగిన ఇల్లు ఎలా రక్షించిందో, ఈరోజు సువార్థికుడు వాక్యం విని మన చెడు మార్గాలు, చెడు లక్షణాలు విడిచిపెట్టి ఆయన ఇంటిలో ఉంటే, సంఘమని కుటుంబంలో మనం బ్రతికితే ఈ లోకపు నాశనమును మనం తప్పించుకునే అవకాశం రోజు ఒకటి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, ఎలా బ్రతుకుతున్నాం? కాబట్టి నోవాహును తన నీతే కాపాడింది. ఆ నీతిమంతుడు మాట విన్నారు, ఆ బోధ విన్నారు కాబట్టి తన కుటుంబం కూడా రక్షణ పొందింది. నేను రక్షింపబడ్డాను కదా, నా భార్యకి రక్షణ వస్తుందని కుదరదు. నా భార్య కూడా మార్పు చెందాలి, ఆవిడ కూడా ఆయన నామం ఒప్పుకొని బాప్తిసం పొంది పాప క్షమాపణ కలిగి బ్రతకాలి. అప్పుడే రక్షణ. మా ఇద్దరం మా బిడ్డలే కదా పుట్టారు, అవునే కదా, మా రక్షణ ఎవరికో వస్తుంది అని అమాయకంగా ఆలోచించకూడదు. ఒక్క విషయం చెప్తున్నానండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏదైనా సీరియస్ అయింది, హాస్పిటల్లో పెట్టాం, బ్లడ్ సరిపోదంటే బ్లడ్ ఎక్కించాను అన్నాడు. నా కొడుకే కదా, నా బ్లడ్ ఎక్కించాను అంటే తీసేస్తారా? నా కొడుకే, నా రక్తం పంచుకొని పుట్టినా నా కొడుకు నా రక్తం ఎక్కించాడంటే ఎక్కించేస్తారు కాబట్టి తీసేసి బ్లడ్ కలవడానికి గ్రూప్ అనేది ఒకటి ఏర్పడింది. నీ కొడుకు అన్నంత మాత్రాన్ని కాదు, దానికి మ్యాచ్ అవ్వకపోతే నీ కొడుకు నువ్వే చెప్పుకుంటావు రక్తం ఇచ్చి. అది టెస్ట్ చేస్తున్నారు. ఆయన బ్లడ్కి నీ బ్లడ్ సరిపోతుందా, కలుస్తుందా? కాబట్టి మనం అపరిశుద్ధం కలిగి ఉన్నాం. ఆయన బ్లడ్, క్రీస్తు రక్తం పరిశుద్ధమైనది, నీతి కలిగినది. మన పాపాల కడిగి ఆయన రక్తం ఎక్కించుకుంటేనే మనకు రక్షణ. బ్లడ్ గ్రూప్ చూసుకోకపోతేనే ప్రాణాలు పోతున్నాయా? అవునే కదా. మరి అలాంటిది క్రీస్తు రక్తంలో కడగబడ్డమో లేదు, క్రీస్తు రక్తం ఇచ్చి కొన్న సంఘములో ఉన్నామో లేదో చూసుకోకపోతే ఎలా వచ్చేస్తుందండి పరలోకం? వాక్యమే గ్రూపు. నీ గ్రూప్ సెలెక్ట్ చేసేది, టెస్ట్ చేసేది ఏది తెలుసా? పరిశోధన చేసేది కేవలం ఏది తెలుసా? వాక్యమే. వాక్యం సరిపోతుంది అన్నప్పుడే నీకు రక్షణ, లేకపోతే రక్షణ ఉండే అవకాశం లేదు. కాబట్టి నీతి మంతులుగా బ్రతికి దేవునికి నీతిని ఆరోపించాలి. నీతి చాలా ప్రాముఖ్యమైనది. యోబు తన తరంలో కూడా నీతిమంతుడిగా బ్రతికాడు, నిందారహితుడిగా బ్రతికాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అంటే ఈ నీతి మనలో ఏర్పడాలంటే ముందు ఏం కలిగి ఉండాలి తెలుసా? మనం భయము, భక్తి కలిగి ఉండాలి. భక్తి చేయాలండి. దేవుడు మాట్లాడితే పరితాపపడాలంటే, నేను దేవుని భక్తిని దేవుడు పెట్టింది అని రావాలి, వాక్యం చదవాలి, పాటలు వినాలి, బైబిల్ నేర్చుకోవాలి. అది భక్తి. బైబిల్ ఏంటి తెలుసా? అమ్మో ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుని దగ్గర బ్రతుకుతున్నాను, చెడు అని తెలుసుకున్నాను, దేవుడికి ఇష్టం లేదని తెలుసుకున్నాను, నేను చేయకూడదు, వదులుకోను. మనసుకి అర్థిస్తుందండి. మీకేం తెలుసా? అప్పుడే ఎవరైనా చేస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం చెప్పడం మన మనసు మనల్ని గద్దిస్తుందా లేదా? అయ్యా నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, మన మనసుకి గద్దిస్తుంది. ఎందుకు చేస్తున్నావు తెలుసా? ఎప్పుడు కూడా మనస్సాక్షి మనకు సాక్షి. అది గద్దించినప్పుడు ఆగిపోతే మనం ఎప్పుడూ ప్రమాదంలో పడకూడదు తెలుసా? మనకి ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, అన్యాయం చేస్తున్నావు, ఎందుకు ఆడి తీసుకుంటున్నావు, నీది కాని దాని మీద ఎందుకు ఆడి మీద తిరగబడుతున్నావు అని మనసే ఘోషిస్తుంది. కానీ మనం మూర్ఖులుగా ప్రవర్తిస్తాం. కాబట్టి ఒకటే తెలుసుకోవాలి, నీతి ఎంత ప్రాముఖ్యమైనదో కీర్తనలో చదువుతాం. కీర్తన 17 నీతి ఎంత ప్రాముఖ్యమైనదో తీసారా? కీర్తన చూడండి 17:15 ఆ మాటలో చూడండి. ఎవరు? నేనైతే నీతి గలవాడినై. ఇప్పుడు చెప్పండి దీన్ని బట్టి. ముఖ దర్శనం అంటే ఏంటి? దేవుడిని చూడటం, దేవుని ముందుకి రావడం. దర్శించడం అంటే ఆయన దగ్గరికి రావడం. ఎలా రావాలంటే దేవుని దగ్గరికి
అప్పుడు ఆయన ముఖ దర్శనం దొరకాలంటే ఏముండాలి మన జీవితంలో? నీతి ఉండాలి. నోవాహు దేవుడితో ఎలా నడిచాడు అనుకున్నారు? నీతిని బట్టి. అందుకనే యోబు గారు కూడా కష్టాలు అన్నాడు, నా దేవుడికి నేను నీతిని ఆరోపించాలి, నాకున్న నీతి కష్టాలు కూడా రుజువుపరుచుకోవాలన్నాడు. సమస్య వస్తే తప్పుకుపోకూడదంటే, ఇప్పుడు కూడా ఒక సమస్య, ఒక కష్టం పరిష్కారం నేర్పుతుంది తెలుసండి మనకి. చేతకాని మనల్ని చేతనైన వారిగా రుజువుపడుతుంది, ఆలోచన చెప్తుంది. ఏది? సమస్య. అందుకని అన్నాడు, నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము. అంటే ఇప్పుడు దేవుని దర్శించాలంటే ఏం చేయాలి? నీతి కలిగి ఉంటేనే ఏం చేయగలం? ముఖ దర్శనం చేయగలం. లేకపోతే నీతి లేకపోతే దేవుణ్ణి దర్శించలేం. ఒక్క మాట అండి, నీతి లేకపోయినప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాం చెప్పాలి? నీతి లేకపోయినా ఎవరి దగ్గరకు వచ్చాం? ఆయన సన్నిధి కంటే అక్కడికే ఆయన ముందు కూర్చున్నాం. ఆయన ముందు కూర్చుని ఆయన మాట విన్నాకైనా మనం మార్పు చెందాలి. తెలుసా? దేవుడు చూసే అవకాశం ఇస్తున్నాడు, పవిత్రంగా మార్చబడే అవకాశం మనకి ఇస్తున్నాడు. మార్పు చెందాలి. సంఖ్యాకాండం 12:8. సంఖ్యాకాండం 12:8 మోషేని గురించి చెబుతూ ఆ మాటలు చూడండి. నేను ఘోర భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా. ఎవరితో? మోషేతో మాట్లాడుతున్నాను నేను. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? దేవుడు చెప్తున్నాడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. ఘోరవాక్యాలు అంటే రహస్యంగా మాట్లాడను, ఆయనకు ప్రత్యక్షమై నేను ముఖాముఖిగా మాట్లాడాను. ఎవరితో? మోషేతో. పొదలో ప్రవేశించి మాట్లాడాను. ముందు నా తోటను పంపించి నేను ముందు మాట్లాడాను. రహస్యమైనది ఏది లేదు మోషేకి నాకును. మోషేకి కనబడతావా? మోషే చేయగలడా? నేను సమర్థుడు కాదా అన్నారు. ఎవరు తెలుసా? ఎవరు? మిరియాములు. చూడండి, అహరోను, మిరియాములు వీరందరూ కూడా ఏం చేయరు తెలుసా? మోషేకి వ్యతిరేకంగా నిలబడ్డారు. చూడండి ఒకసారి రెండవ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, అంటే మోషే ద్వారానే మాట్లాడతాడా? ఆ వాక్యం ఆయనే చెప్పాలా? అట్టా కదా, మనం ఆయనే చెప్పాలా? నేను చెప్పకూడదా? చెప్పాలంటే నేర్చుకోవాలంటే ముందు నిలబడాలి. మనం నిలబడం నేర్చుకో. ఆయన చెప్తే నేను వినడా? నేను చెప్పాలంటే అందరి చేత చెప్పించుకుంటాడు. అందరూ చెప్పగల సమర్థులే, కానీ మనం మార్పు చెంది ఆయన మాటలని జీవితం మార్చుకొని వాక్యం ధ్యానించి నేర్చుకుని చెప్తే ఆయన కాదనేవాడు కాదు. చూడండి, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ప్రశ్న, ఆయన మా చేతను పలికింపలేడా అని చెప్పుకొనగా దేవుడు ఆ మాట విన్నాడట. వినేను మోషే ఏమన్నా ఆ మాటని దేవుడు అంటున్నాడట మోషేని గురించి. ఏమని? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఎవరు చెప్తున్నారు? తగ్గించుకుని బ్రతికేవాడండి. సాత్వికుడు అంటే సహనం ఎక్కువ. మిక్కిలి సాత్వికుడు యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించాడట. అంటే అహరోను మిరియాం అంటారట. మోషేతోనే మాట్లాడతాడా? అతోడు మాట్లాడా? ఎలా చెప్పాలా వాక్యం? నేను చెప్పకూడదా? దేవుని చిత్తం. ఆయన సెలెక్ట్ చేసుకోకుండా ఆయన నిలబెట్టకుండా ఎవరో వాక్యము చెప్పలేదు. ఎందుకంటే నిలబడేది మనమేనా, మాట్లాడేది ఎవరు? మనలో పరిశుద్ధాత్ముడు ఉండట, ఆయనే మాట్లాడుతున్నాడట. కానీ చూసేవాడికి వినేవాడికి ఎవరు కనపడుతున్నారో? చెప్పే మనుషుడే కనపడుతున్నాడు. లోన పరిశుద్ధాత్మ సహకారం కనపడతారా? ఆయన కృప లేకపోతే మేము కూడా మాట్లాడలేం, యోగ్యులు కాదు. ఆయన కృప ఉంది, మాట్లాడాలి, ఆయన జ్ఞానం చెప్పాలనే 2 గోదావరి దాటి నేర్చుకుని వస్తుందన్నమాట.
నేను చెప్పే విషయంలో అనుభవం ఉంది, ట్రైనింగ్ ఉంది. నేర్చుకోకుండా మాట్లాడతా, మాకు నేర్పిస్తున్నారు. జయపల్లి గారు అనగా, ప్రవీణ్ గారు అనగా, బిషప్ గారు అనగా, జాన్ బాబు గారు అనగా మాకు నేర్పిస్తున్నారు. సుదర్శన్ గారు మాకు వాక్యం నేర్పుతూ, వెంకటరెడ్డి గారు బలపరుస్తున్నారు. నేర్చుకుంటున్నాం, అది మనం అర్థం చేసుకోవాలి. నేర్చుకుంటున్నాం, ఇక్కడికి వచ్చి చెప్తున్నావు. నువ్వు ఎలా చెప్తున్నావు అనడానికి ఎవరు నిలబెట్టినా ట్రైనింగ్ ఉంది, అనుభవం ఉంది. అనుభవం లేకుండా మేము మాట్లాడతలా. కాబట్టి అనుభవంతో పనిచేస్తే ఎప్పుడు కూడా ఎదుగుతాం. అవునా? లేక అనుభవంతో వాక్యం నేర్చుకుని చెప్తే మన జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి, పవిత్రతలో, పరిశుద్ధతలో స్థిరపరచబడతాయి. అది ఎప్పుడు మనకి అర్థం కావాలి. అందుకనే ఆ మాట్లాడుతున్నాడు ఏమని, మీరు నా ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండని చెబుతూ 6వ వచనం, వారిద్దరు రాగా, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు. వారిద్దరు రాగా, ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుడిని ఎడల యెహోవానగు నేను. అంటే అర్థం ఏంటి? ముఖముఖిగా కాదు, నా స్వరం నిలబడి చెప్తే దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో మాట్లాడతాను. స్వప్నాలు అన్నమాట, కళలతో మాట్లాడతాను ప్రవక్తతోటి. 7వ వచనం చూడండి అమ్మా, నా సేవకుడైన మోషే ప్రవక్తలంటోడు కాదు, అతడు నా ఇల్లు అంతటిలో. ఎంత గొప్ప సాక్ష్యం అండి అమ్మా, ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. ఆ సాక్షి మనం ఉండాలి. నా ఇంటిలో, నా సంఘంలో పలానా సోదరుడు. మనం ఎప్పుడైతే వస్తున్నామో మన పేరు అక్కడ ఉంటుంది, మన గుర్తింపు ఉంటుంది, కానీ నమ్మకం ఉండాలి. మన ఇంట్లో ఎలా బ్రతుకుతున్నాం, మన భార్య దగ్గర, బిడ్డల దగ్గర, కుటుంబంలో ఎలా నమ్మకంగా బ్రతుకుతున్నాం. దేవుడికి అంటూ సంఘం ఇల్లండి. ఆయన బిడ్డలాగా నమ్మకంగా బ్రతకాలి, నమ్మకంగా పనిచేయాలి, నమ్మకంగా విశ్వాసాన్ని కొనసాగాలి. చచ్చేంత వరకు కూడా అబ్రహాము వల్ల నమ్మకాన్ని కాపాడుకోవాలి, అపోస్తలుల వల్లే నిలబడాలి, దేవుని మహిమపరిచిన క్రీస్తు వల్లే బ్రతకాలి. కాబట్టి మనం ఎలా బ్రతుకుతున్నాం, ఏం చేస్తున్నాం, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. చూడండి, నేను గూఢభావములతో కాదు అంటే దర్శనమిచ్చి కలలో మాటలు ముఖాముఖిగా అతనితో మాట్లాడును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడినకు మీరెలా భయపడలేదు? మీరెందుకు భయపడాలా? సేవకుని ఎదిరించకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే సేవకుడు దేవునికి, విశ్వాసులకి మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునితో సమాధాన పరిచేవాడు ఆ సమాధాన వాక్యాన్ని చెప్పాడు. యేసుక్రీస్తే మధ్యవర్తి, కానీ ప్రభు ఎదుట పనిచేస్తాం. ప్రభుకు దోషులుగా ఉన్నాం. ఆయన నియమించుకున్నప్పుడు ఎదిరించడానికి ఎవరికి అర్హత లేదు. లోపం ఉంది, ఖండించాలి. అవునా కదా? ఒకవేళ చెప్పేవాళ్ళు లోపం ఉంది, దైవజనుడు పోయి ఏంటయ్యా నీకు ఈ లక్షణాలు ఏంటి, నీవి మాటలు ఈ పనులని నిలది తప్పేం కాదు, కానీ తీసి పడేకు, దేవుడు నిలబెట్టు. అది మనందరం అర్థం చేసుకో. కాబట్టి దేవుని జ్ఞానం ఎప్పుడు గొప్పది. తప్పు చేసిన సేవకుని విడిచిపెట్టల, ప్రవక్తను విడిచిపెట్టల. ఓకేనా? ఇంకా ఎబ్రీ పత్రికలో అంటాడండి, దేవదూతల, పేతురు పత్రికలో దేవదూతలు పాపం చేసినప్పుడంట వారిని ఏం చేశాడని తెలుసా? తీర్పులో నిలబెట్టినాడంట. మరి అందరూ మిమ్మల్ని అన్ని ఎలా విడిచిపెట్టేస్తాడా? మా అపవాది ఎవరో దేవుని దూత కదా చెప్పండి. ఇప్పుడు పాపం నుంచి గెట్టేయడం లేదా? పాతాళములు ఉన్నాడు, ప్రభావం చూపిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఎవరైనా ఒక్కటే దేవుని ముందు ప్రార్థన చేస్తారు, బోధించబడేవి ఎక్కువేమీ కాదు. కాబట్టి అసలే బోధించి మేమే ఉండాలి ఎక్కువగా నీతిమంతులుగా. ఎందుకంటే మేమే మీకు మాదిరి ముందు, మేమే మాదిరి. ఒక మాట, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీ పత్రిక అక్కడ గడియారం ఆగిపోయింది, ఇక్కడ వాచ్ ఆగిపోయింది. తెలిసి చెప్పాను వాక్యం. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం తీసారా?
7వ మీకు దేవుని వాక్యము బోధించి, ఎవరు బోధిస్తున్నారు? సేవకుల మీద మేము, అవునా? బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని, మీకు అర్థమవుతుందా? అంటే నాయకులుగా అంటే అధికారం చేసేవాళ్ళు కాదు, దేవుని వాక్య అధికారంలో పెంచుతున్నాం. మేము కథనాలు చేయడం కాదు, వాక్యానికి మీరు నేను లోపడితే మన పైన అధికారం ఎవరు? క్రీస్తే. మీ పైన నాయకులైన వారిని చూడండి, ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును పుట్టంకించడు. చూడండి, వారి ప్రవర్తన ఫలమును పుట్టంకిచ్చాడు. మూల భాషలో కిందకి వెళ్ళాలి. లేక వారు అంతము వరకు నడుచుకొని రీతిని, అంటే ప్రవర్తన ఫలం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు అంతము వరకు వాక్యంలోనికి వచ్చిన తర్వాత సువార్థికుడైన విశ్వాసైన చనిపోయేంత వరకు కూడా ఈ విశ్వాసం నుంచి ఏమవ్వకూడదు, తొలగిపోకూడదు. అంతము వరకు అని అర్థమంట. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ, ఎవరో వాక్యం వింటున్నవారు విశ్వాసులు ఏం చేయాలట? ప్రవర్తన ఫలమును శ్రద్ధగా ఏం చేయాలట? తలంచుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఆయన మాదిరిగా ఉన్నాడు, ఆయన చెప్పి నడుస్తున్నాడు, మేము అలాగే ఉండాలి. ఆయన కుటుంబ వాక్యానికి మాదిరిగా ఉందయ్యా, మనం కూడా అలా ఉండాలి. అంత వాక్యం చెప్పి వాళ్ళే దేవునికి భయపడుతున్నారు, మేము కూడా అలా ఉండాలని చెప్పుకోవాలంటే ముందు మనం మాదిరి అవ్వాలి. సువార్థికుడు కుటుంబం మాదిరిని సంఘానికి తెలుసా? సువార్థికుడు ఎంత నీతిగా నిలబడిన ఇంటి వారు మాదిరిగా లేకపోతే, ఇంటి వారు సంఘాన్ని గౌరవించకపోతే, ప్రేమించకపోతే ఆ ఫలం ఎవరి మీద ఆడుతుంది తెలుసా? ఆ ఇంట్లో ఉన్న సువార్థికుడి మీదే పడుతుంది. అలాగే చెప్పుకోలేడు, అందరికీ చెప్పేస్తారు. అంటారా లేదా చెప్పండి? అది కాబట్టి ఆ సువార్థికుల కోసం, ఆయన నియమించిన క్రీస్తు కోసం మన నిర్ణయాన్ని తగ్గించుకునే బ్రతకాలి. మన వలన ఒకరు అభ్యంతరం పడకూడదు. అవునా? బిషప్ గారి ద్వారా ప్రసంగం విన్నాం కదా, అభ్యంతర పడితే శ్రమ. అవునా? అభ్యంతరం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి తెలుసా? శ్రమ, నాశనానికి లోనవుతుంది. కాబట్టి అభ్యంతరాలు ఎవరి వలన వస్తుందో వానికే శ్రమ. కాబట్టి మన వలన ఒకరు సంఘానికి రావడానికి అభ్యంతరం పడకూడదు. అభ్యంతరం లేని విశ్వాసంలో మనం ఉండాలి, అభ్యంతరం పరచకుండా మనం మాదిరిగా ఉండాలి. కాబట్టి అలా జీవించినప్పుడే మనం పరలోకానికి అర్హులుగా ఉంటాం. ఇంకొక విషయం చెప్పిన, విశ్వాసం చాలా బలవంతులు ఉంటారంటే వాక్యం వినాలి రావాలన్నట్టు. అందుకే చాలా మంది ఆ సువార్థికుడు భలే మాట్లాడతాడండి, చాలా విలువగా చెప్తాడండి, మంచి వాక్యం చెప్తాడండి, కానీ ఆయన ప్రవర్తన బాగోలేదంటే అందుకే నేను రాలేకపోతున్నానండి. అక్కడ కుటుంబమే కాదు, ఆయన ప్రవర్తన కూడా కావాలి. భలే చెప్తాడండి, ఎంత జ్ఞానం ఇచ్చాడండి దేవుడు, ఆయనేమో నడవలేకపోతాడని చెప్తాడండి. అనుకున్నప్పుడు మన జీవితం కూడా ఏమవుతుంది? అక్కడ ఫెయిల్యూర్ అయిపోతుంది. కాబట్టి ఒక సువార్థికుడు కుటుంబం ఎంత బాధ్యతగా ఉండాలి తెలుసా? ఆ బాధ్యతలు కలిగి ఉన్నప్పుడే, ఆ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, నోవాహు మాటగా కుటుంబం లోబడ్డది కాబట్టి ఆ దేశం, ఆ తరము వారందరూ నోవాహు కుటుంబం రక్షణ వాడలో ఎలా తృప్తి చూశారండి, కేకలేశారండి, రోధించారండి. ఎంత ఎలా కొట్టుకుంటారో ఆ వాడని. తలుపు తీవయ్యా, మేము లోపలికి వస్తాం, నీ మాట విన్నందుకు మేము ఈ జరపరాయిలు కొట్టుకుపోతున్నామని ఎన్ని కన్నీళ్ళు ఖర్చుంటారు, ఎంత రోధించుంటుంటారు. నిజంగా అదే స్థానంలో నోవాహు అక్కడుండి అతను భార్య పిల్లలు కొట్టుకుపోతే ఏంటి పరిస్థితి ఆలోచించండి. నేనైనా బ్రతికాను అని అనుకుంటాడు నోవాహు. కాబట్టి వస్తువులైనా ఉండి నా భార్య పిల్లలు పోషించుకోవాలనుకున్నవాడు యజమానుడు అంటే, ఎడతాడు పాతకోని అనుకున్నవాడు కాదండి యజమానుడు. తెలుసా? అవసరమైతే తన లోటు, తన కష్టం దాచుకుని మరి అలా సంతోష పెట్టాలనుకుంటాను నిజమైన యజమానుడు. క్రీస్తు మనం పరిశుద్ధులుగా ఉండాలి, దేవునికి ప్రియమైన పిల్లలు ఉన్నాడు, మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడండి. ఆయన నిజమైన భర్త. సంఘం భార్య మనమైతే ఆయన పోషిస్తున్నాడండి. తన శరీరం ద్వేషించేవాడు ఎవడు? కాబట్టి ఒక పురుషుడు అంటే భర్త భార్యను ఎలా ప్రేమిస్తాడో అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకం ముడతైన లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఏముండాలనుకున్నాడు తెలుసా? మహిమ.
ఆదాము అవ్వలు పాపం చేసి మహిమను పోగొట్టుకున్నారు. అందుకనే చెరపు వస్త్రాలు దొరికించాడు దేవుడు. మరి అప్పుడు దాకా వస్త్రాలు ఎందుకులే? పాపం చేశాక ఆదాము అవ్వలు కూడా ఏం చేశారు? ఆకులు కచ్చడములుగా చేసుకుని కట్టుకున్నారు కదా. సిగ్గు వచ్చింది కాబట్టి, మహిమ పోయింది కాబట్టి దిగంబరిగా ఉన్నారు. మహిమ వస్త్రాలు ఇచ్చాడు ఆ రోజు. ఆ మహిమను పోయి తిరుగుతున్నాం మనం అందరం. క్రీస్తు వచ్చాడు, నా మహిమను మీకు ఇస్తాను రండి అంటే నువ్వు వద్దు, అన్నీ కావాలన్నా. అవునా కదా? దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కావాలి, దేవుడిచ్చిన రక్షణ వద్దు. కాబట్టి మారదాం, యోగ్యులుగా ఉందాం. నీతి కలిగి ఉంటే ఆయన ముఖ దర్శనాన్ని మనం చేస్తాం. కాబట్టి ఆయన ముఖ దర్శనం ఎవరు కాదు, క్రీస్తే. దేవుని ముందు ఎవరున్నారనుకున్నారు? దేవుని ముందు ఉన్నదే సన్నిధి. మనం దేవుడి సన్నిధికి వచ్చాం. సన్నిధి అంటే ఆయన ముందు. మనం ఎవరి ముందుకు వచ్చాం? దేవుడి సన్నిధికి వచ్చాం. ఎవరి ముందు ఉన్నాం? ఆయన ముందు ఉన్నదే సన్నిధి. ఆ సన్నిధి ఎవరంటే క్రీస్తు. కాబట్టి ఆయన ముఖ దర్శనం చేయాలంటే క్రీస్తు ఉండాలి. ఆయన ఎవరు? ఆయన స్వరూపం ఏంటో తెలిసింది క్రీస్తు. ఎందుకంటే దేవుని స్వరూపి ఎవరో క్రీస్తు. ఆయన యొక్క మూర్తి మంతముడై ఉన్నాడు. ప్రత్యేకమైన వాడు ఏమీ కాదు, దేవుడే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే దేవుని దగ్గర ఉండగలం, ముఖ దర్శనం చేసుకోగలం. కాబట్టి ఏముంటే ముఖ దర్శనం చేస్తాం? నీతి ఉంటే. నేను నీతి గలవాడినే యెహోవా యొక్క ముఖ దర్శనం చేస్తానన్నాడు. ఇప్పుడు మన అవయవాలు దుర్నీతి సాధనాలుగా కాదు, నీతి సాధనాలుగా ఉండాలని రోమా సంఘానికి పౌలు చెప్పాడు. నీతిమంతులుగా ఆయనకి నీతిని ఆరోపించాలన్నాడు. నీతిగా ఉంటే తన తరంలో ఒక్కనైనా చదువుతాడు. మన చుట్టూ అందరూ చెడ్డోళ్ళు అవ్వచ్చు, కానీ మనం చెడ్డవాళ్ళు కాకూడదు. ఎందుకు తెలుసా? నువ్వే నిలబడితే నిన్ను చూసి వాళ్ళే మారొచ్చేమో. కాబట్టి మనం చెప్పకూడదు, నిలబడి చూపిద్దాం. మన నీతిని మనం కాపాడుకుందాం. పక్కన చెడిపోయాడు, సంతోషించవద్దు. మనం నిలబెట్టి ఇలా ఉండాలి, నేను ఎలా నిలబడడానికి ఆయన కారణం, నువ్వు నిలబడి చెప్పు. ఎందుకు వినడం? మన తప్పులో ఉండే తప్పు అని చెప్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. కాబట్టి చెప్పేవారుగా కాదు, చెబుతూ జీవించేవారుగా ఉందాం. నీతిమంతుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన రక్తంలో కడగబడి మనమందరం కూడా ఏమయ్యాం? నీతిమంతులు అయ్యాం. ఇప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తున్నాం. మరణం వరకు చేయాలి, మరణం వరకు గురి పెట్టుకుని నడవాలని నన్ను హెచ్చరించు, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపెక్కిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.